అమ్మా జానకి, ఇలా జరిగిందని తెలిసి నువ్వు అధైర్యపడొద్దు అని చెప్పడానికి వచ్చాను. రావడం మంచిదైంది. నిన్ను వెళ్లకుండా ఆపగలిగాను. ఆ పిల్ల బతకాలి అంటే రాజీ పడాలి, పడాలి అంటే మన దారిలో పడాలి. మనల్ని కాదని ఊళ్ళో ఉండలేర్రా. దీనివల్ల నా బతుకు అర్థం దొరికిందని పిచ్చి పిచ్చి వాళ్ళలో తేలిపోయాను. కానీ ఇప్పుడు జీవితంలోనే తేలిపోయాను. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, ఎవరికీ సుఖం లేదు. మొత్తానికి తెలుసుకున్నావన్నమాట. ఓ రెచ్చిపోయారు కదరా. ఇప్పుడు ఏమైంది? పడవ ఒడ్డుకి మీ బతుకులు రోడ్డుకి చేరాయి. మా పుణ్యకోటి గారిని ఎదిరెత్తారా? అది ఈ రాంబాబు గారు ఉండక. చూసారా పల్తివేంటో? రేయ్, రాంబాబు గారిని తాకితే ఆటం బాంబుని తాకినట్టే మసి మసి చేసేస్తాను. నువ్వేంటే తెగ వాగావు కదా, తెగించి మాట్లాడావు కదా. కత్తి గీసుకుంటేనే తెగుద్ది, రక్తం కారద్ది. హేయ్, నేను కత్తి కంటే పదునైనోడ్నే. ఏయ్, నాకు బతుకు మీద ఆశ ఉండదు, మనుషుల మీద అభిమానం ఉండదు. ఈ రెండూ లేనోడు ఎలా ఉంటాడో నీకు చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను. మొగాన్ని నేను. ఈ ఆటాటం తప్ప ఈ అంటపడి బతిమలాటం తెలవదో. మీకు శవరసారిగా చెప్తున్నాను, నన్ను మా పుణ్యకోటి గారిని ఎదిరించి లంకలో మీరు ఎక్కడా ఉండలేరు. నా మాటిని వచ్చి మా పుణ్యకోటి గారి కాళ్ళ మీద పడండి, ఏదో ఒక బతుకు తెరువు దొరుకుద్ది. మొండికెత్తే మీ తల మొండలు ఏరయి గోదట్లో తేల్తాయి. ఏంటే భయపెడుతున్నావా? జనాల్ని భయపెట్టడం లాంటివి చేస్తే మాకు పని దొరకదు. దాంతో మేము దడుచుకుని మీ పుణ్యకోటి కాళ్ల బేరానికి వస్తామని పగటి కలలు కంటున్నావా? సమస్యకి ఎదురెళ్ళి పరిష్కారం వెతుక్కుంటాం గాని వెనకడుగు వేసి తలదించుకోము. ఈ రాయబారాలు మానుకోమని వెళ్ళి ఆ పుణ్యకోటికి చెప్పు. భయపెట్టి బ్రతకడం నీకు అలవాటు కావచ్చు, కానీ మాకు చెమటోర్చి బ్రతకడం అలవాటు. కష్టపడిన వాడికే ఫలితం దక్కుతుంది, కష్టపడిన వాడికి జీవితమే లేకుండా పోతుంది. కాకపోతే కొంచెం ముందు వెనక వెళ్ళో. మీరు ఎన్ని వేషాలు వేసినా మీరు అనుకున్నది జరగదు. పదరా. ఎంత సచ్చిన పులుపు సావలేదు దీనికి. చెప్తా మీ బతుకులు ఈ గోదట్లను తెల్లారుతానే.
ఓ రెచ్చిపోయారు కదరా. ఇప్పుడు ఏమైంది? పడవ ఒడ్డుకి మీ బతుకులు రోడ్డుకి చేరాయి. మా పుణ్యకోటి గారిని ఎదిరెత్తారా? అది ఈ రాంబాబు గాడు ఉండక. చూసారా పల్తివేంటో? ఏంట్రా అట్టా బిగుసిపోయారు? మనకి వేరే పని దొరకదా ఏంటి? శివుడాజ్ఞ లేందే శివైనా కొట్టదంటారు. ఇక ఆ పుణ్యకోటిగాడెంత? మనం బతకలేమా? బతకలేం బామ్మ. ఆ పుణ్యకోటిని రాంబాబుని ఎదిరించి ఈ ఊళ్ళో బతకలేం. అయితే ఇంకో ఊరికి వెళ్దాం. అక్కడ ఇంకో పుణ్యకోటి రాంబాబు లాంటోళ్ళు ఉండరని నమ్మకం ఏంటి? ఏంట్రా నువ్వనేది? నేనెళ్ళి ఆ పుణ్యకోటిని క్షమాపణ అడిగి ఆడి దగ్గరే ఏదో పనిలో చేరతాను. అవసరమైతే ఆడి చెప్పులు కడుగుతాను, ఆడికి పాలేరుతానం చేస్తాను. మనం తినటానికి ఇంత ముద్ద దొరికితే చాలు. ఆ ముద్దు తినడం కన్నా ఇంత విషం ఇంకి చావడం మేలు. ఏరా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? గెలుస్తాను అన్నావు, బ్రతికి చూపిస్తాను అన్నావు, మగాళ్ళ మాట్లాడావు. ఇప్పుడేంట్రా మళ్ళీ వాడి కాళ్ళ మీద పడతానంటున్నావు? మగాడంటే నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకునేవాడు. మొండి పట్టుదలతో మిమ్మల్ని కట్టాల పాలు చేస్తే నేనెలా మగాడినవుతానే? రే, పట్టుదల ఉంటేనేరా జీవితంలో ఏదైనా సాధించగలం. నాకు ఆ నమ్మకం పోయిందే. భయం భయం మొదలైంది. రే, భయం ఉండాలిరా. ప్రతి ఒక్కరికి అయ్యో మన జీవితం ఏమైపోతుందో అన్న భయం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనిషికి పట్టుదల, ఆత్మస్థైర్యం కలుగుతాయి. బ్రతకాలన్న కోరిక ఆ భయంలోనే పుడుతుందిరా. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం బతకడం ముఖ్యం. నా వాళ్ళను బతికించుకోవడం ముఖ్యం. కడుపుతో ఉన్న నీకు కనీసం గంజి నీళ్ళన్నా పోయకపోతే ఇంక నేనెందుకే? రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇప్పుడేమైపోయిందని? నాది పిచ్చే. మీకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పిచ్చి. ఆ పిచ్చి క్షణక్షణం ముదిరిపోయి ఎలాంటి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. రే, నా మాట వినరా. తల వంచితే ఓడిపోయినట్టేరా. గెలవలేక బతకలేక నరకం అనిపించడం కన్నా ఓడిపోయి బతకడం నయం. ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. అయితేరా ఇద్దరం కలిసి గోదావరిలో ఒరే దిగుదాం. అజ్జి, కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని అట్టా అంటావేంట్రా? అదే నా భయం. రేపు బిడ్డను కని ఇద్దరు కష్టపడే కన్నా పురిట్లోనే దాన్ని నలిపేస్తే ఏ బాధ ఉండదు కదా. చేయొదలరా, చేయొదలు. నన్ను విసిగించుకో.
5 నిమిషాలు నేను ఇట్ట మాట్లాడినందుకే విసిగించుకొని ఇక్కడికి వచ్చి మొహం తిప్పుకుని నిలబడ్డావే. అదే జీవితంలోనే విసిగిపోతే, జీవితం అంటేనే విరక్తి కలిగితే అప్పుడేం చేస్తావు? మొండితనంతో ఎన్ని రోజులు నీ బిడ్డ కూడు పెడతావు? ఎన్ని రోజులని మంచి రోజుల కోసం ఎదురు చూస్తావు? నా మాటినే రాజీ పడిపోదామే. రేయ్, నీకు అర్థం కావడం లేదురా. మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనేరా ఆ పుణ్యకోటి ఇదంతా చేయిస్తున్నాడు. రే రే, నువ్వు రాజీ పడితే వాడి కింద మాత్రమే పనిచేస్తావు. నేను రాజీ పడితే చాలా కోల్పోవలసి ఉంటుందిరా. అర్థం చేసుకో. ఏం కాదు నీలా, నేనున్నాను కదా. నేను నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఒప్పుకోవే, నేను వెళ్ళి ఆ పుణ్యకోటిని కలుపుతాను. రే, మూర్ఖుళ్ళ మాట్లాడకురా. ఏ సమస్య రాకుండా చూసుకోవడం కాదు, నువ్వే సమస్యలా తయారయ్యావు. ఇదిగో, నువ్వు గనుక పుణ్యకోటి గడప తొక్కావనుకో, అంతే, మనిద్దరికి చెడినట్టే. సరే అయితే అట్టగే కాని, మనిద్దరికి చెడిన తర్వాత కలిసి ఉంటాం దేనికి? నేను నా దారిని పోతాను. పోరా పో, నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి పో. నేనెవరిని ఆపడానికి? పోతాను, పోతానులే. ఎల్లు. ఒరే అంజీ, అంజీ ఆగరా. అది మాత్రం ఎవరి మాట అయిందో నేను దాని మాట వినాలా? నేనెన్నో, నేను ఆగరా పోతాను. అంజీ, నా మాట వినరా. ఆగరా, ఆగరా అంజీ. ఒరే అంజీ, ఆగరా. ఒరే అంజీ, ఏంటమ్మా అలా మాట్లాడావు? వెళ్ళని బామ్మ, ఆవేశం తగ్గితే వాడే తిరిగొస్తాడు. అది కాదమ్మా, వాడసలే సున్నితం. బామ్మ, వాడు నాకు దూరంగా ఉండలేడు బామ్మ, వాడే తిరిగొస్తాడు. నువ్వేం కంగారు పడుకో. ఊరుకునే కొద్దీ ఎక్కువైపోతుంది దానికి. బెట్టి చేయడం దానికేనేంటి, నాకు తెలుసు. అరే అసలు అర్థం చేసుకోదే, అవసరం మందంటుంటే వినిపించుకోదే. చిన్నప్పటి నుంచి అంతే, అది అన్నదే జరగాలి, దాని మాటే నెగ్గాలి. ఏ అది లేకుండా నేను బతకలేనా ఏంటి? ఇలా చేతకానోళ్ళ ఏమీ చేయకుండా కూర్చోవడం కన్నా దానికి దూరంగా ఉండటం మంచిది. కనీసం వాళ్ళ కట్టాలన్నా చూడకుండా ఉంటాను. పోతాను, నా దారి నేను పోతాను. యాండే, పడవ దరికి వెళ్ళొద్దండి. వెళ్తుంది. ఈ లోపు వెళ్ళి టికెట్ తెచ్చుకో. జనం వచ్చేలోపు త్వరగా తెచ్చుకో. అక్కడండి? అక్కడే ఇస్తారు. అదే కదండి. అదే బలేసుకుని కూర్చున్నాడు కదా, ఆయన ఇస్తారు.
చాలాసేపు అయింది. నిజంగానే అలిగేటైనా వెళ్ళిపోయాడా ఏంటి? చచ్చా, వాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడు? అనవసరంగా వాడిని తిట్టాను. ఉదయాన్నే నేనంటే వాడే వత్తాళ్లే బామ్మ అన్నా, ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావేంటి? లేదు బామ్మ, వాడి కోపం కర్పూరం లాంటిది, తొందరగానే కరిగిపోతుంది. కానీ వెళ్ళి చాలాసేపు అయింది, అందుకే నాకు కాస్త కంగారుగా ఉంది. ఎందుకే కంగారు? మనం వెళ్ళి వెతుకుదాం. ఊరు దాటి ఎక్కడికెళ్తాడు? ఆ పడవ దగ్గరో లేక గుళ్ళోనో ఉంటాడు. లేదు బామ్మ, వాడు నన్నెప్పుడు బాధ పెట్టలేదు. నేనే వాడి మనసు నొప్పించాను. వాడెక్కడికి వెళ్ళడు జానకి. పద, మనం వెళ్ళి వెతుకుదాం. కడలిని వీడి అడుగులు వేయవు అలలే నాడు, నింగిని వీడి నిలబడగలదా వెన్నెలనాడు. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు, విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు. ఓ దైవమా, ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా? నా ఇదిగో ఈయన ఆ పుణ్యకోటి తోటలోనే పనిచేస్తాడు. మల్లయ్య, మా అంజిగాడిని నువ్వెక్కడైనా చూసావా? అక్కడికి రాలేదమ్మా, నేను తోట నుంచే వస్తున్నాను. దారిలో కూడా ఎక్కడ తగలేదు. పద. రంగమ్మ, మా అంజిగాడు ఏమైనా కనపడ్డా? చూడలేదు పార్వతమ్మా. అంజీ, అంజీ, రే అంజీ, ఎక్కడున్నావురా? అమ్మ జానకి, ఏడవకమ్మా, వాడెక్కడికి వెళ్ళడు. పద, గుళ్ళో ఉన్నాడేవో చూసొద్దాం. అవును, అయ్యోరు, అయ్యోరు, అయ్యోరు. పూజారి గారు, అంజీ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? లేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ తెంగరోడు అలిగి వెళ్ళిపోయాడయ్యోరు. ఊరంతా ఎత్తుకో, ఎక్కడా కనిపించలేదు. అలాగా, అయితే అందరం కలిసి వెతుకుదాం. మీరు వెళుతూ ఉండండి, నేను గుడికి తాళాలు వేసి వస్తాను. అట్టగయ్యా, ఆ. పద. ఒరే బుల్లయ్య, మా అంజి అక్కడైనా కనిపించాడా? అంజంటే కొత్తగా మీ ఇంటికి వచ్చిన కుర్రాడానా? అవునండి. ఇందాక లాంచ్ వచ్చిందా అని అడిగాడు. ఇంకా రాలేదని చెప్పాను. ఈ పాటికి లాంచ్ వచ్చేసే ఉంటది. టౌన్కి వెళ్ళుంటాడేమో. అయ్యో, సాసా రే, సాసా సాసా రే.
పాప యాక్టివ్గానే ఉంది కదా డాక్టర్? పాప కన్నా తన బాడీలో ఉన్న డిసీజ్ యాక్టివ్గా ఉంది. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పాప మీద ఆశలు పెంచుకోకపోవడమే మంచిది.